హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే దేవా అయితే కూర్చొని బాధపడుతూ ఉండగానే వాళ్ళ నాన్న సత్యమూర్తి అయితే చూసి, రే మిథున్ను వదిలేసి ఎందుకు వచ్చేసావురా, చెప్పు నాన్న అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. ఇక ఆ దుఃఖాన్ని ఎంత పెంచుకుంటే అంత బాధ పెరుగుతుంది, మోయలేనంత బాధను పెంచుకోకు, ఏం జరిగిందో చెప్పరా అని చెప్పేసి బ్రతిమలాడతాడనమాట. ఇక తండ్రిని పట్టుకుని బాగా ఏడుస్తాడు దేవా. ఇంత బాధగా కారణం ఏంట్రా, ఏమైందో చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. అయితే విషయం మాత్రం చెప్పడనమాట దేవా. ఇక కన్నీళ్ళు అది తుడుచుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక అక్కడ మిథున ఏమో, నా దేవాన్ని నేను చూడాలి, నేను వెళ్ళాలి, నేను వెంటనే మా అత్తవారింటికి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక హరివర్ధన్ అయితే అడ్డుకొని, నీకు తగిలిన బుల్లెట్ గాయం పూర్తిగా తగ్గలేదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం, నీ మంచి కోసమే చెప్తున్నా, ఆగు అని చెప్పేసి ఆపుతాడు. ఇక మిథున అయితే, నన్ను ఆపొద్దు నాన్న, నేను బాగున్నానా అని చెప్పేసి డాక్టర్లు చెప్పే వరకు నాతోనే ఉన్న దేవా. ఆ తర్వాత నుంచి ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. దేవాని చూసి దేవాతో మాట్లాడి 2 రోజులు అవుతుంది. అసలు ఏమైందో, ఎలా ఉన్నాడో, ఎందుకు మొహం చాటేశాడో తెలియని బాధ బుల్లెట్ గాయం కంటే ఎక్కువ నొప్పిగా ఉంది. నేను ప్రాణాలతో బయటపడాలని నా దేవా నిప్పుల మీద నడిచాడు. నేనంటే అంత ప్రేమ ఉన్నవాడు ఇంతవరకు నన్ను చూడటానికి రాలేదంటే ఏం జరగకుండా ఉందని ఎలా టెన్షన్ పడకుండా ఉండగలను. నేను దేవా లేకుండా ఉండలేను, బ్రతకలేను, దేవా లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని చెప్పేసి, దేవా ఎందుకు నాకు దూరం అయ్యాడో తెలిసే వరకు వదిలిపెట్టను, నేను బాగుండాలి, నేను ప్రశాంతంగా ఉండాలని మీరు కోరుకుంటే నన్ను వెళ్ళనేయండి అని చెప్పేసి మిథున అయితే అంటుందన్నమాట. ఇక అప్పుడే త్రిపుర రాహుల్ అయితే, ఎప్పుడు నీ బాధే తప్ప ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవా అని చెప్పేసి అంటారు. ఇక మిథున అయితే, ఇది నా పర్సనల్ విషయం, మధ్యలో మీరు దూరొద్దు, కాదని నా విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు అని చెప్పేసి దేవా దగ్గరికి అయితే బయలుదేరుతా అనమాట. ఇక హరివర్ధన్ అయితే అక్కడ కొలుగు ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ప్రాణాలతో ఉండడం కోసం దేవాన్ని నీ నుంచి దూరం చేశాను, కానీ నేను ఆపలేకపోతున్నాను, నా కూతురికి ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి కుమిలి ఏడుస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత దేవా ఫ్యామిలీని అయితే చూపిస్తా అనమాట. ఇక దేవా వాళ్ళమ్మ శారద అయితే, మిథున ఎక్కడుందిరా, మిథున పక్క నుండి జాగ్రత్తగా చూసుకోవాల్సిన నువ్వు నా కోడల్ని వదిలేసి వచ్చావు ఏంట్రా అని చెప్పేసి అడుగుతుందనమాట. నా భార్యని కంటికి రెప్పలా చూసుకోవాలని నాకు ఉంది, కానీ ఏం చేయగలను చెప్పేసి తనలో తను బాధపడుతూ ఉంటాడు దేవా. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు మిథును వదిలేసి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. పదదేవా మిథుని దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి చేయి పట్టుకుంటుంది అనమాట శారద. ఇంకా అందరు కలిసి పదరా వెళ్దాం అని చెప్పేసి బయటికి అయితే లాక్కుని వస్తారు దేవాన్ని. ఇక అంతలోనే మిథున అయితే ఎదురుగా కనిపిస్తుంది అనమాట. ఇక దేవాన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తే, నాన్న చిట్టి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట మిథున. ఇక కోడలను చూడగానే, వచ్చేసావా తల్లి అని చెప్పేసి శారద అయితే ఎమోషనల్ అయిపోతుంది. ఇక మిథునని చూడగానే దేవ అయితే తన దగ్గరికి పరుగున వెళ్ళబోతూ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఇక హరివర్ధన్కి చెప్పిన మాటలైతే గుర్తొచ్చేసి కనీసం మిథున దగ్గరికి వెళ్లకుండానే ఇంట్లోకి వచ్చేస్తాడనమాట. ఇక మిథునని చూసి బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆ కన్యలను కనిపించకుండా దాచుకుంటాడనమాట. ఇక మిథునని చూసి కాంతం అయితే, మీ గుండె చాలా గట్టిదండి మేడం గారు, బుల్లెట్ తగిలినా బతికి బట్ట కట్టారంటే మీది మామూలు గుండె కాదండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటతో శారద అయితే, నోర్మి, నీ నోటికి మంచి మాటలే రావా, అమ్మ మిథున మీది నిజంగానే ఆ పార్వతీ పరమేశ్వరులు కలిపిన బంధం, అందుకే నువ్వు 2 సార్లు మరణాన్ని జయించి వచ్చావు, ఇక మీ బంధానికి ఏ దిష్టి తగలదు, మీరు నిండు 100 ఏళ్ళు కలిసి ఉంటారని చెప్పేసి అంటుందన్నమాట. ఇక ఆ మాట విన్న దేవ అయితే, నాకు అదృష్టం లేదమ్మా, మా బంధం ఎప్పుడో తెగిపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇక మిథున ఇంట్లోకి రావడం చూసిన దేవ అయితే ఆమె నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. నేను దగ్గరకు తీసుకుని హత్తుకొని ఎన్ని ఆటంకాలు ఎదురైనా దూరం కాలేమో అని చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నా. నువ్వు ప్రేమించినప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను, కానీ నాలో ప్రేమ ఎదురైనప్పుడే నేను దూరం అవుతున్నాను, ఈ నరకాన్ని భరించలేకపోతున్నాను మీనా, నీకు దూరంగా వచ్చేసినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు మీనా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట దేవా. ఇక ఇంతలో మిథున వెనక నుంచి వచ్చేసి గట్టిగా వాటేసుకుంటుంది. ఆ దేవుడే నన్ను బ్రతికించాడని అందరూ అనుకుంటున్నారు, కానీ నీ ప్రేమ నన్ను బ్రతికించింది దేవా, నా కోసం నిప్పుల మీద నడిచావు, మరి నాపై నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ దేవుడు నిన్ను దూరం చేస్తాడా చెప్పు. ఇది నాకు పునర్జన్మ మాత్రమే కాదు, మన ఇద్దరికి కొత్త జీవితానికి తొలి అడుగు కూడా, నీతో నా జీవితం బాగుంటుందని నేను నమ్మాను, ఆ నమ్మకాన్ని మా నాన్న సాక్షిగా నిజం చేశాను, నిన్ను మా నాన్న అల్లుడిగా అంగీకరించేశారు, నాకు ఇలా జరగకపోయి ఉంటే ఆ రోజు అందరి ముందు దేవా నా అల్లుడు అని గర్వంగా చెప్పేవారు, నువ్వు కూడా ఐ లవ్ యూ మిథున అని చెప్పేవాడివి, నీ నోటి నుంచి ఆ మాట విననందుకు బాధగా ఉన్నా నీ గుండె చప్పుడు నాకు వినిపించింది దేవా, మన బంధానికి పట్టిన గ్రహణం వీడిపోయింది అని చెప్పేసి ఇక దేవా భుజం మీద వాలి మాట్లాడుతూ ఉండగానే ఇక దేవా అయితే ఒక్కసారిగా దూరం జరిగిపోతాడనమాట. ఇక మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి దేవా, ఏంటి ఇలా చేస్తున్నా,
ఇంతకుముందు చూసిన దేవా వేరు, ఇప్పుడు నేను చూస్తున్న దేవా వేరు. ఇంతకుముందు నన్ను చూడగానే నీ కళ్ళలో ఎంతో ప్రేమ కనిపించేది, ఏంటి దేవా ఇలా చూస్తున్నావు అని చెప్పేసి మిథున అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. కానీ దేవా మాత్రం ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాడు. ఇక దేవా ప్రవర్తన చూసి మిథున అయితే బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇవాళ ఎపిసోడ్ అంతటితో ఎండ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే దేవాకైతే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి, రే మిథున్ని చంపాలనుకున్న వాళ్ళు ఎవరో తెలిసిందే, నువ్వు అర్జెంటుగా నేను ఒక చోటుకి చెప్తాను అక్కడికి రా అని చెప్పేసి చెప్పగానే ఇక దేవా అయితే పరిగెత్తుకుంటూ అక్కడికైతే వెళ్తాడనమాట. ఇక అక్కడున్న వ్యక్తి అయితే ఇక దేవాని చూసి ఇక తప్పించుకోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉండగానే దేవా అయితే అతన్ని వెంబడించి, రే ఎందుకురా నా ప్రాణమైన మిథునని చంపాలనుకున్నావు, నీకెంత ధైర్యం రా, ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అడగానే, నేను అసలు మిథునని చంపాలని అనుకోలేదు అని చెప్పేసి అనగానే, మరి కాల్చావు కదరా, షూట్ చేసింది నువ్వే కదా అని చెప్పేసి దేవా అనగానే, షూట్ చేశాను కానీ అది నిన్ను చంపడం కోసం, మిథునని చంపడానికి కోసం కాదని చెప్పేసి అనగానే ఇక దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఏంట్రా నన్ను చంపాలనుకున్నావా, అంత అవసరం నీకేమొచ్చిందిరా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, ఇక ఆ వ్యక్తి అయితే చంపాలనుకున్నది నిజమే కానీ నిన్ను చంపాలనుకున్నది నేను కాదు, ఆదిత్య అని చెప్పేసి చెప్పగానే దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అదేంటి ఆదిత్య నన్ను చంపాలనుకోవడం ఏంట్రా అని చెప్పేసి అనగానే, అవును ఆదిత్యని నిన్ను చంపాలనుకున్నాడు, నిన్ను చంపడానికే షూట్ చేశాను కానీ అది పొరపాటున మిథున గారికి తగిలిందని చెప్పేసి ఇక అతను అయితే చెప్పగానే కదా దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.